నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి రెసిపీ ఒకటైతే రోటి పచ్చడి చూపించబోతున్నాను. అది ఏంటి అంటే టమాటా అన్నమాట. టమాటా పచ్చిమిరపకాయలు వేసి రోటి పచ్చడిని మనం ఎలా చేసుకోవాలి, ఎంత టేస్టీగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూడబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం కడిగి పెట్టుకున్న టమాటాలని అలానే పచ్చిమిరపకాయలని సపరేట్గా ఉంచేసుకొని పచ్చిమిరపకాయలని ముందుగా వేయించుకోవాలి. నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలని చక్కగా వేయించుకొని ఇలా మనం పచ్చిమిరపకాయలని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మనం తరిగి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం పసుపుని అలాగనే రుచికి సరిపడా ఉప్పుని ఇవన్నీ మనం ముందుగానే యాడ్ చేసుకుంటే మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా అవుతుందన్నమాట. ఉప్పు వల్ల కుకింగ్ అనేది టమాటాలు స్పీడ్గా మగ్గుతాయి. తరువాత ఈ టమాటాలు మగ్గేటప్పుడే ఇందులోకి సరిపడా మెంతి పిండిని యాడ్ చేయాలి. తరువాత మర్చిపోకుండా ఇంగువాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనికి సరిపడా మూతని మనం పెట్టేసుకోవాలి. ఒక్కసారి కలిగి తిప్పేసుకొని మూతను పెట్టుకోండి. మూతని పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్లో మొత్తం కూడా కుక్ అయి ఉంటుంది. ఇలా ఉడికిన టమాటాలోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు మనం రోడ్ దగ్గరికి వెళ్దాం పదండి. కమ్మనైన చక్కనైన టమాటా చట్నీ రోడ్లో చేసుకుందాం రండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. టమాటాల్లోకి ఇందాక మనం ఉడకటానికే ఉప్పుని యాడ్ చేసాము. ఇప్పుడు ఇవి బాగా మెత్తగా కావటానికి అంటే మనం దంచుకునే ప్రాసెస్ తొందరగా కావటానికి కొంచెం ఉప్పుని యాడ్ చేయండి. టమాటాని యాడ్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత చక్కగా పోపు అనేది మనం పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. రోటి పోపు ఇంకా బాగుంటుంది. ఇలా మనం రోటి పోపు అనేది పోసుకోవాలి. ఒకసారి ఈ రోటి పోపు అంతా కూడా చక్కగా మనం గ్రైండ్ చేసుకుందాం. అంటే ఒక్కసారి పచ్చడి అంతా కలిపేటట్టు కలుపుకుందాం. ఒక్కసారి పచ్చడి అంతా కూడా రోటి పోపుని ఇలా కలుపుకుందాం. జస్ట్ అలా తిప్పటమే. దీంట్లోకి మీకు ఇష్టమైన వాళ్ళు చక్కగా ఎల్లిపాయల్ని యాడ్ చేసుకోవచ్చు. రోట్లో ఇచ్చి పచ్చడి అంతా కూడా ఇలా క్లీన్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన పచ్చడో! ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మిక్సీలు పక్కన పెట్టేసి చక్కగా రోల్ని ఉపయోగించి ఒక్కసారి ఈ పచ్చడి చేసుకుని సూపర్ ఉంటుంది. రఘుకైతే నేను టేస్ట్ చేయడానికైతే పెడుతున్నాను. టేస్ట్ చేసి తను ఎలా ఉందో చెప్తాడు. సరిపోయిందండి. అన్నీ బాగున్నాయా? ఓకే.